హాయ్ ఫ్రెండ్స్, నేను హరి వలబోజు. ఈరోజు చెప్పాలనుకున్న ముచ్చట ఏంది అని అంటే, కోపం అనే టాపిక్ తీసుకోవాలనుకుంటున్నా. చాలా షార్ట్గా చెప్పాలనుకున్నా, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇద్దరి నుంచి ముగ్గురు చెప్పిన విషయాన్ని క్రోడీకరించి చెప్తున్నా. ఫస్ట్, సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఓడ్కా విత్ వర్మ అనే పుస్తకంలో సిరాశ్రీ అనే అతను రాశాడు రామ్ గోపాల్ వర్మ అబ్జర్వేషన్ గురించి. ఎక్కడో ఒక దగ్గర మీకు అసలు కోపం రాదా అని చెప్పేసి అడుగుతుందంట రామ్ గోపాల్ వర్మని. నేను ఏ మానసిక ఎమోషన్స్ అయినా నా మీద కంట్రోల్ చేయించకుండా చూసుకుంటాను. కోపం నాకు వచ్చింది అని అంటే నా సెన్సిబిలిటీస్ మీద నేను కంట్రోల్ కోల్పోతాను. సో నాకెప్పుడు కోపం రాదు, కోపాన్ని నేను తెచ్చుకోను. ఇక్కడ పాయింట్ చూడండి, కోపం వచ్చింది, తెలుగు పద ప్రయోగం. కోపం వచ్చింది అంటే కోపం అనేది ఒక లక్షణం, అది దాని ప్లేస్లో ఉంది, దాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ఎవరైనా మనిషి కోపం వచ్చింది వచ్చింది మీన్ దానంతట అది రాలేదు, నువ్వు పోయి తెచ్చుకుంటే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ డైలాగ్ ఏంటి అని అంటే, అది కానీ నా దగ్గరికి వస్తే, నేను కోపంగా ఉంటే, నేను సాధారణంగా ఆలోచించే విషయాల్ని సరిగ్గా ఆలోచించను, అందుకని నేను ఎప్పుడు కోపం తెచ్చుకోను, కోపంతో ఉండను. ఇదొక విషయం. రెండో విషయం, ఎండమూరి వీరేంద్రనాథ్ రచయిత. అతను తను రాసే పుస్తకంలో హోంవర్క్ గురించి ఏదో ఒక జైల్లో వెళ్ళడం జరిగింది, ఆడ ఖైదీలతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక ఆమె చెప్పిన విషయం, అప్పుడే పెళ్ళైనట్టుంది ఆమెకి, లేదు కొద్ది రోజులైంది, అత్తగారింట్లో ఉంటుంది భర్తతో పాటు. సో తన అత్తగారు ఏంది అని అంటే, ఏదన్నా విషయం కోడలు తన మాట వినలేదు అని అంటే, అత్త నా కొడుకు చెప్పి నీ పని చేపిస్తా, నా కొడుకు వచ్చిన తర్వాత నీకు నీ మీద చెప్పి నా కొడుకుతో మాటలు అనిపిస్తా అని చెప్పేసి అనడం అలవాటైంది. సో అత్తగారింట్లో ఉంటున్న కోడలు కాబట్టి చాలా విషయాలకు భయపడ్డది. అప్పటికి ఎన్ని జరిగినాయి తెలియదు. ఓకే, ఏదో ఒక విషయంలో అత్త కోడల మధ్యన చాలా మాటలు జరిగినాయి. దాంతో అత్త నా కొడుకు రాని నీ సంగతి చెప్తా అని కోపంగా అన్నది. ఇప్పటికే ఎన్నో అనుభవించి ఉన్న కోడలు వంటింట్లో ఇది జరుగుతున్న విషయం గుర్తొచ్చి పొయ్యి మీద, స్టవ్ మీద మరుగుతున్న సాంబార్ ఉంది. ఆ కోపంలో మరుగుతున్న సాంబార్ని వచ్చి అత్త మొహం మీద పోసింది. యాక్సిడెంట్ లాగా అయిపోయింది. ఆ వేడివేడి సాంబారు మొహం మీద పడి అత్త చనిపోయింది. అత్త చనిపోయినందుకు కారణం కోడలు కాబట్టి కోడలు జైల్లో ఉంది. ఇది కోపానికి జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ రీసెంట్గా చూసిన, కాలేజ్ ఫ్రెండ్స్ ఏదో చిన్నపాటి గొడవ, ఒకరి మీద ఒకరు పడ్డారు, కొట్టుకున్నారు, తగిలినాయి. కింద పడ్డాడు దాంట్లో ఒకడు బై మిస్టేకు ఒక రాయి మీద పడ్డాడు, అది తలకి తగిలింది, తగిలింది రాయి మీద పడ్డాడు, చనిపోయాడు. చాలామంది కొట్లాడుకుంటుంటే ఒక్కడి మీద మిగతా అందరూ ఎవరు కూడా ఏదో కారణంతో బయట ఉన్నారు, కానీ ఒక అతను మాత్రం జైలుకి వచ్చేసిండు. టీవీ యాంకర్ అడిగేటప్పటికి అప్పటికి 5 సంవత్సరాలు అయిందంట జైల్లో ఉండే. ఈ వీడియో ఎన్ని రోజులైంది కూడా తెలియదు. సో కోపం అనే విషయాన్ని చూసుకుంటే, కోపంతో ఉన్నప్పుడు మనం పనిచేసే ఆలోచనలు కానీ ఏవైనా సరే సరిగా పనిచేయవు. అవి కొన్నిసార్లు కోపంతో తీసుకున్న నిర్ణయాలు జీవన్మరణ సమస్యలు అయిపోతాయి, జీవితాలని నాశనం చేస్తాయి. ఇది ఈరోజు ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నేను హరి వలబోజు. థ్యాంక్ యూ.